ఖతర్నా కామెడీ షో. నిద్ర లేచింది మహిళా లోకం, దసరిల్లింది పురుష ప్రపంచం. లేచింది మహిళా లోకం, ఎప్పుడో చెప్పెనువే మనగారు, అప్పుడే చెప్పెను బ్రహ్మంగారు. ఎప్పుడో చెప్పెనువే మనగారు, అప్పుడే చెప్పెను బ్రహ్మంగారు. ఇప్పుడే చెబుతా ఎన్నుకో బులమా. ఏ ముచ్చటగా ఆ ముచ్చట చెప్పాలి గాని నువ్వు మాకు లీడర్ అయినాక అన్ని పనులని టకటక అయితానే గాని ఆ సావిత్రి లీడర్ ఉన్నప్పుడు ఒక్క పని కాలేదక్క. ఎవతి పడితే అది లీడర్ అయితే గిట్లనే ఉంటది నా మీటింగ్. లీడర్ అవ్వాలంటే రైల్వే స్టేషన్ ఉండాలి అక్క. స్టేషన్ కాదు, స్టేటస్ ఉండాలి అనాలి. ఏదో లేవే పెద్దదానికి చెప్తావు. నువ్వు ఏమన్నా చెప్పక్క. నీ మెయింటెనెన్స్ నీ మీటింగు. నా మేనేజర్ నాకే కొడుతున్నావు నా మీటింగు. అందుకే కదా అక్క నీ మీటింగ్ అన్నది. పొట్టిదానా భలే మేనేజ్ చేస్తావే నువ్వు. అక్క నువ్వు ఏమన్నా చెప్పక్క. చీర కట్టాలన్నా నువ్వే, సింగారించుకోవాలన్నా నువ్వే, ఇగో చీర లేపి కొట్టాలన్నా నువ్వే. నా మొగుని చీర లేపి కొట్టి నువ్వు ఎప్పుడు చూసావు నా మీటింగ్? అయ్యో అక్క నువ్వు కొట్టినాకనే కదా అక్కడ కోటింగ్ ఇక్కడ రేటింగ్ పెరిగింది. చెప్పు ఓ అక్క, అసలు డిస్కషన్ లా ఇలా టాపిక్ ఏందో చెప్పు. ఈ రోజు డిస్కషన్ లో టాపిక్ మొగుడు. పొట్టిదానా ముందు నువ్వు స్టార్ట్ చేయవే. అయ్యో నన్నే ఫస్ట్ లో పట్టది, సిగ్గుపోతుంది కదా. నీకు సిగ్గాడుందే, సిగ్గులేని దానా. కాని నా మగుడే బ్రహ్మచారి, నేనేమో కన్యాకుమారి. నా మగుడే బ్రహ్మచారి, నేనేమో కన్యాకుమారి. ఆపు పొట్టిదానా, చెంగునే ఎగురుతుంది. పెళ్లి కాక ముందు నీ మొగుడు బానే ఉండేవాడు, నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నీ మొగుడు బ్రహ్మచారి అయిండు. ఇప్పుడు లడ్డుదాన లేవే పాడే. మొగుడంటే మొగుడు కాదు నా మొగుడు, మనసున్న మహారాజు నా మొగుడు. మొగుడంటే మొగుడు కాదు నా మొగుడు, మనసున్న మహారాజు నా మొగుడు. ఆపు నీ మొగుడు కదా, ఎందుకు పెళ్లి చేసుకున్నావే మరి? నీ మొగుడిని చూసి కూకున ఆడది కూడా లేవదు. మగాళ్ళు ఒట్టి మాయగాలే, ప్రేమంటే ఏమిటో తెలీదే, నట్టేట ముంచెల్లిపోతారే. ఆడు కూడా అంతే, నా మొగుడు కూడా అంతే. ఏంది వీడికి పాడక ముందే ఇది వెళ్ళి ఫ్రస్ట్రేషన్ తో పాడేసింది. మొగుడు ఉన్నప్పుడు ఏం చేసినావే నువ్వు? మొగుడు పక్కన ఉన్నప్పుడు వాడి మీద సుర్రు 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 అన్నావు. నీ టార్చర్ తట్టుకోలేక వేదంతా తుర్రుమన్నాడు. అక్క ఇదంతా కాదక్క, జర నువ్వు సురు చేయరాదు. నేను ఎందుకు పాడతానే? ఓకేనా, నా మీటింగ్ పాడతాను. నేను పాడాలంటే మీ కోఆపరేషన్ కూడా నాకు ఉండాలి. రండి అందరం కలిసి పాడదాం. ఎట్టాంటి మగుడు నాకు చెయ్యి మగుడు, ఎట్టాంటి మగుడు నాకు చెయ్యి మగుడు. ఏ దొంగ మగుడు, మొండి మగుడు, మోటు మగుడు, మాయ మగుడు, మంకు మగుడు, పరికి మగుడు. ఏది విట్టాల్? ఏంది విట్టాల్? పత్తి మీద కట్టెలు కదా, విట్టాల్ తగులుతున్నాయి. విట్టాల్ కొట్టే తగలడానికి కదా. హలో, ఏమే పెరిమిటి ఉన్నావా? వస్తానా? పొట్టిదానా మా ఆయన నరికి పోగులు పెడతా ఇక్కడ రాకపోతే ఉండేటట్లేడు. చెప్పు వస్తాను. ఇక్కడికి రా. అరే హౌలే, నేనే వీళ్ళ ఇంటికాడ బాగా తినిసి బలొచ్చి వచ్చి నా ఇంటికాడ చేస్తున్నారు. నువ్వు మగాడు అయితే నీ మూతి మీద మేసమే ఉంటే ఇది ఇంటికి రాగానే సింగిడీలు అన్ని
పగలాలి అర్థమైందా? ఇక తీసుకో. నా మొగుడు కూడా కొట్టే ఇట్లా ఎప్పుడు ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్తే ఉంటది జిక్ జిక్ తారక్ తారక్ జిక్ జిక్ తారక్ తారక్. ఇంకోసారి ఇంటికి మీటింగ్ గీటింగ్ అని డిస్కషన్ వచ్చారనుకో తోలు 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 తీస్తా. వెళ్ళండి, వెళ్ళండి, తోలు తీస్తారు, వెళ్ళండి. నాటకాలతో లే, లే, ఏయ్, ఏయ్. అమ్మా పతివ్రత దా ఇక్కడ రా. పతివ్రత ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఇట్టే కొత్తిమీర కట్టాల్. నా పాపానికి నువ్వు ఎప్పుడు లీడర్ అయ్యావు. నా బతుకు పని మనిషి కన్నా దారుణం అయిపోయింది. ఫోన్లే కదా నా పిల్లవని చెప్పి నీకు టైర్డ్ అయ్యావని చెప్పి టీ పెట్టాను, కంటిన్యూ చేసాం. సరే కదా అని చెప్పి పిల్లలు కాన్వెంట్కి లేట్ అవుతుందని క్యారేజ్ వండాను, కంటిన్యూ చేసాం. ఇలాగ అన్ని కంటిన్యూ చేసి మొగుడని క్యారెక్టర్ కంటెంట్ లేకుండా చేసావే. ఇప్పుడు నేను ఎవరు చెప్పు? విఠల్ నా మగుడు. నాటకాలు తప్పకుండా లోపుకెళ్ళి ఓకేనా? దీనికి ఏదో గాలి సోకింది, వీడికి యువత ఎక్కిరిచ్చింది బాగా. హలో పొట్టిదానా, అక్క మనం టిచ్కచ్చాన్ని ఇంట్లో పెట్టక అవసరం లేదు, ఊరు బయట పెట్టుకుందాం. ఏంది? జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ఆటాడుకుందాంరా అందగాడా అందరా చిందరూడా అల్లేసుకుందాంరా మల్లెతీగా ఉప్పుతో సరదాగా. సై సై అంటా చూసి అంటా నీ సొమ్మంతా నాదేనంట. వాట్ ఎ పర్ఫార్మెన్స్. ఇదిగో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తమ్ముడు. దరిద్రుడు రచ్చరివి డాన్స్ నేర్చుకుంటే ఇంటర్లో వేరే వాడితో డాన్స్ చేసుకుని ఎందుకు వస్తాను నేను? సరే, ఈరోజు ఫోబియా థీమ్ ఇచ్చారు కాబట్టి ఫోబియా విషయానికి వస్తే, రచ్చరవి గాడికేమో టీమ్ లీడర్ గా చేయరా అంటే ఫోబియా, సీను గాడికేమో గెటప్ లేకుండా చెయ్యలేనేమో అనే ఫోబియా, సుధీర్ గాడికేమో సీను గాని ఎక్కడ టీమ్ లీడర్ చేస్తారో అనే ఫోబియా, నాగబాబు గారికేమో సూపర్ సీను టైటిల్ వింటేనే ఫోబియా. అవి కూడా రోజా గారికేమో అవి అడుగు పెడితేనే ఫోబియా. అంటే ప్రపంచంలో మనుషులు రకరకాల ఫోబియాతో బతుకుతున్నారు. ఫోబియాతో కాకుండా నార్మల్ గా బతుకుతాం. ఫోబియా అంటే మా భాషలో పో అన్నా అని అర్థం. అది నేను చెప్పట్లా, ఫోబియా గురించి చెప్తున్నా. అందరం జనరల్ గా బతుకుదాం. నా ఫోబియా అర్థమైందా? అమ్మా. అమ్మా ఎప్పుడు వెళ్ళావురా నువ్వు? నా ఫోబియా పొద్దున్న వెళ్ళావు. ఈ మధ్యలో నీ గాలి తిరుగులు ఎక్కువైపోయాయి. నా ఫోబియా చెప్పానా శాలిని, అమ్మ లేటైతే తిడుతుందని. అమ్మగారంటే పిచ్చి ప్రేమ, నా కోసం చచ్చిపోతుంది. ఎవరితో మాట్లాడుతున్నావురా? అమ్మా, నా లవర్ ముందు నా పరువు తీయద్దు. దరిద్రుడా, చిన్నప్పుడు నీకు బాగా పెట్టాను కదా తిండి, నీకు బ్రెయిన్ లో నరం తెగినట్టుంది. దరిద్రుడా, ఏం మాట్లాడుతున్నావు అర్థం అవట్లా. అమ్మా ఆపుతావా? శాలిని లైట్ తీసుకో, అమ్మ కొంచెం సైట్. అవునరా, నాకు సైటే. నాకు దూరం ఉన్నావు కనబడవు, నువ్వు పక్కన లేనివి కనబడుతున్నాయి చూడు. నాకంటే ఎక్కువ ఫోబియా నీకుంది దరిద్రుడా. అమ్మా కాపు. శాలిని వెళ్ళి అమ్మ ఆశీర్వాదం తీసుకో. ఈ ఆఫర్ కూడా ఉందా నాకు? అమ్మా శాలిని నీ కాల్ మీద చాలా సేపు అయింది, ఆశీర్వదించవే. కాల్ దగ్గర ఉందా? ఆ. చెప్పు మరి, నాకు తెలియాలిగా. దరిద్రుడా, ఎక్కడుంది ఇప్పుడు అది? నీ కాల్ మీద ఉందమ్మా. పిల్ల పాపాలతో చల్లకుండు. ఆ పాప ఆశీర్వదించంటే ముగ్గులేస్తున్నావు. లే శాలిని. అమ్మా నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా నేను నా శాలిని పెళ్లి చేసుకుంటాను. అమ్మాయిని చూపిస్తే నేనే చేస్తాను కదరా. అంటే నా శాలిని అమ్మాయి కాదా? నా శాలినికి మనసు లేదా? అమ్మా నువ్వు ఒప్పుకుంటే ఇంట్లో ఉంటాం, లేకపోతే మేము బయట ఉంటాం. ఏది ఏమైనా చచ్చేదాకా ఇద్దరం కలిసే ఉంటాం. ఏం శాలిని, పద మనం పైకి టెర్రస్ మీద ప్రేమించుకుందాం. నా కాపురం చాలా పాడైంది, ఏం చేస్తాం? వసాయ్ దారులు ఎవరైనా చైర్ పెట్టింది? సారీ అంటే ఇందాక నేనే పెట్టాను, చూసుకోవాలి. రండి రండి. కాలు తగిలి అమ్మ పడిపోతే అమ్మను అమ్మ ఏమండి? ఏ అమ్మ అండి? ఏ అమ్మ ఏంటి? నా అమ్మనే, ఇంకెవరమ్మా? అమ్మా నువ్వు జాగ్రత్త కూర్చో, అసలు బాగా పానం లేదు. మీద పడి అమ్మని చంపేస్తావా? దూరం జరుగు. అమ్మా గాలి ఆడుతుంది కదా నీకు, హ, అలా దున్న బదులు చూసే బదులు విసరకర్ర తెచ్చి గాలి ఊపచ్చుగా.
నా ఫోబియా నాకు కాదే మా అమ్మకి విసురు. ఓ అమ్మక ఇక్కడేగా ఇక్కడే. అమ్మా నువ్వు బాగున్నావు కదా? చాలి దీని దొరకనుగా చాలి అమ్మాలు చూస్తున్నారు లోపల రా. వస్తే సావిత్రి ఏంటే వాడు ఎప్పుడో ప్రేమించిన అమ్మాయి ఎవడో చేసుకుని వెళ్ళిపోతే ఇంకా వాడి పక్కనే ఉన్న ఫోబియాలో బతుకుతున్నాడు కదా వాడు. ఏబియా ఫోబియా అరేబియా కాదు. ఏమండి మీకు ఒక విషయం అడగాలనుకుంటున్నా. అడుగు అమ్మా. నువ్వు మంచిది ఏమండి? మీ అమ్మ చనిపోయి 10 సంవత్సరాలు అయింది కదండి. ఏమన్నావు? మా అమ్మ చచ్చిపోయిందా? నా ఫోబియా ఏమన్నావే? బతుకున్న మా అమ్మను చచ్చిపోయిందంట. అవునండి చచ్చిపోయింది. అందులో మేరకు దండ కూడా వేస్తాను రోజు నేను. మా అమ్మ బతికి అక్కడ ఉంటే మా అమ్మకు దండేస్తావే నువ్వు? మా అమ్మకు దండేస్తావే? ఈ దండ నువ్వేసుకోవే, నీ ఫ్యామిలీ మొత్తం వేసుకో. ఇలాంటి పిచ్చి పిచ్చి నకరాలు చేశారంటే నీ ఫ్యామిలీ మొత్తాన్ని వద్దండి వద్దండి వద్దండి. అత్తయ్య మజ్జిగ ఏమైనా తాతారా అత్తయ్య? డాక్టర్ మళ్ళీ ఎప్పుడు రమ్మన్నాడు మీకు? ఎప్పుడు మళ్ళీ ఎందుకు గుద్దారండి? అసలే అమ్మ ప్రాణం బాగలేదంటే దాన్ని మాట్లాడిస్తావేంటే నువ్వు? అమ్మా అమ్మా శాలిని నాతో మాట్లాడి అంటుంది. శాలినికి నాకు గొడవ అయింది. నువ్వు ఏదో మాట్లాడి కాంప్రమైజ్ చేయమ్మా. రే చిత్ర విచిత్రమైన క్యారెక్టర్లు నా ఫ్యామిలీలో ఉంటాయంటే నా ఫోబియా. ఎందుకు మాట్లాడదంటే ఏం పోయే కాలమంట మాట్లాడమని చెప్పు. దాన్ని బట్టి లేకపోతే నా వేరే పెద్దను కాబట్టి ఊరుకున్నాను, లేకపోతే చెంప చెల్లి వెళ్ళిపోయింది. నా శాలిని నేను కాంప్రమైజ్ చేసుకుంటా. సారీ శాలిని, వస్తుందా నాకు? చూసావే సావిత్రి, ఎలాంటి కొడుకును గరిచ్చావే నువ్వు? నీ ఫ్యామిలీ తేడా అనుకున్నా, నేను కన్న కొడుకును కూడా తేడాగిచ్చావు కదే నువ్వు. నీ ఫోబియా ఫ్యామిలీ నువ్వు. అవును నా ఒక్కదాంతే ఫోబియా ఫ్యామిలీలే. మరి లేకపోతే నా ఫ్యామిలీ ఫోబియా. వచ్చి అమ్మ కల్పిసుకో. అలసిపోయింది నడిచి నడిచి. ఇక్కడేగా అమ్మా మంచిల బాటిల్ ఎక్కడు అక్కడ. ఈ జీవితం పాడుకాను, ఏం పాపం చేశాను? అమ్మ కాళ్ళు పిసుకమంటే పీక పిసుకుతున్నావేంటే నువ్వు? కాళ్ళు ఎక్కడున్నాయి, పీక ఎక్కడున్నాయి చెప్పి చావండి. నాకు కనపట్ల. ఇది కాళ్ళు ఇది పీక. కాళ్ళు పిసుకో. అమ్మ నువ్వేమనుకుంటావు? మంచి వెళ్తాను. మళ్ళీ ఎందుకండి గుద్దరు పిసుకుతున్నాను? ఇందాక మా అమ్మ ఫోటోకు దండేసింది గుర్తుకొచ్చిందే నాకు. నేను ఫోటో వేసింది మాత్రం బాగా గుర్తుంది నీకు. 10 సంవత్సరాల క్రితం చనిపోయింది మీ అమ్మ మాత్రం మీకు గుర్తులేదు నీకు. సావిత్రి సావిత్రి మాట్లాడుతున్నా. 10 సంవత్సరాల క్రితం మీ అమ్మ చనిపోతే మళ్ళీ అమ్మ ఉందని ఫోబియాతో బతుకుతున్నారంటే మీరు ఏం మాట్లాడుతున్నాను? మాట్లాడేది కరెక్టే. అమ్మా ఇలాంటి ఫోబియా ఇల్లు రాణిస్తావు. గదిలో పెట్టి తాళం వేసే. నా మీద గాని మా అమ్మ మీద గాని ఎవరైనా చెయ్యేశాడో నరికి పోగులు పెడతామనుకుంటున్నావు? అమ్మా వాడు వద్దంటే పుట్టినోడమ్మా. వాడి మాటలు నువ్వు పట్టించుకోకమ్మా. వీళ్ళు చేయకపోతే ఏంటమ్మా? నేనున్నా నీకు. నేను సేవ చేసుకుంటానమ్మా. నీకు నేను సేవ చేసుకుంటా. చూసావా శాలిని, ఇలాంటి ఫోబియా వాడు కడుపున ఎందుకు పుట్టిన ఎంత బాధపడతాను తెలుసా శాలిని నేను? నాన్న ఎప్పుడు వచ్చావు నాన్న? నాన్న వద్దంటే వీళ్ళకి పెళ్లి చేసావు, వద్దంటే మళ్ళీ వాడు పుట్టాడు. వీళ్ళిద్దరితో టార్చర్ తట్టుకోలేకపోతున్నాను నాన్న. నన్ను మన పుట్టింటికి తీసుకెళ్ళాలని దండం పెడతాను. అమ్మా అమ్మా ఫోబియా వచ్చి బిహేవ్ చేస్తావేంటి? మీ నాన్న చచ్చిపోయి 12 సంవత్సరాలు అయింది. ఇప్పుడు నాన్న అంటే ఎవరా చనిపోయింది? మీ నాన్న చనిపోయాడురా. మీ నాన్నమ్మ చనిపోయిందిరా. వీళ్ళెవరు వేరే వాడితో లేచిపోయిందిరా. మా నాన్న చూడరా దున్నెల్లా ఎలా ఉన్నాడో. ఇంకో పెళ్లి చేసుకున్నా కూడా అమ్మాయిని వేసుకొని ర్యాంప్ లాక్ వచ్చేలా ఉన్నాడురా మా నాన్న. అక్కడ కాదు ఇక్కడ వచ్చాడు మా నాన్న. అర్థమైందా? ఎట్లా చూస్తాడు నాన్న? నాన్న నాన్న మన పుట్టింటికి తీసుకెళ్ళినా ఇద్దరు తాడుతో చదువుకోలేకపోతున్నాను. పదన థ్యాంక్ యూ నాన్న. ఆ బ్యాగ్ నాన్న నేను మోస్తాను. పదన పద నాన్న. చూసావా శాలిని, మా అమ్మ ఫోబియా అంత ఎక్కువైపోయిందో. నీకు మంచి ఫ్యామిలీ ఇద్దాం అనుకున్నాను, ఇలాంటి ఫోబియా ఫ్యామిలీ ఇస్తాను అనుకోలేదు శాలిని. గో ఇక్కడ ఉంటే మనకి ఫోబియా వస్తుంది. ఫోబియాలను ఏరియాకి వెళ్ళి స్వైన్ ఫ్లూని ఏరియాకి వెళ్ళి హ్యాపీ పోద్దాం. దా పదా. అమ్మో 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 చూసావా అమ్మా? చూసావా ఆ ఫోబియా కొడుకు ఫోబియా పెళ్ళాం. అమ్మా ఇక్కడ ఉంటే మనకు ఫోబియా వస్తుందమ్మా. మనం ఇక్కడ ఉండొద్దమ్మా, మన ఊరు వెళ్ళిపోదాం. 1 ఎకరం ఉందమ్మా నాన్న ఇచ్చింది, అది కష్టం చేసి నిన్ను నేను సాదుకుంటానమ్మా. కానీ ఇక్కడ మాత్రం ఉండద్దమ్మా. అమ్మా నీకు నడిచే ఓపిక ఉందా? నేను ఎత్తుకోవాలా? అమ్మ నువ్వు నడవద్దమ్మా.
నేను నీకున్నానమ్మా, నిన్ను ఎత్తుకుంటా. అమ్మను మించిన దైవం ఉన్నదా? అమ్మో అమ్మయ్య, దరిద్రుడు ఏం పాపం చేస్తున్న పోయి చిన్న మనం. ఈ దరిద్రుడు ఈ రకంగా తగిలాడు, ఆ దరిద్రుడు ఈ రకంగా తగిలాడు. అమ్మాయి పీర విడిగడ అయిపోయింది, ఏ డిస్టర్బెన్స్ లేదు, హ్యాపీగా బతకొచ్చు. ఏం వెతుకుతున్నావురా? శాలిని ఇయర్ రింగ్ పడిపోయిందటమ్మా. దరిద్రుడా, ఎక్కడ పుట్టావురా నా కోసం? ఎక్కడ ఎన్ని పాపాలు చూస్తే పుట్టారా దరిద్రుడు? ఏం మాట్లాడుతున్నావు? మీరేం వెతుకుతున్నారండి? నేనేం బుద్ధి లేక రాలే, అమ్మ మందులు మర్చిపోయింది, తీసుకెళ్దామని వచ్చా. మందులు మర్చిపోయిందా దరిద్రుడు? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? సావిత్రి ఏంట్రా సావిత్రి? ఏంటి సావిత్రి? దరిద్రుడా వచ్చా 2 నిమిషాలు. మళ్ళీ పోబియా నువ్వు. जबरदस्त खतरनाक कॉमेडी शो చూపులోడు వాళ్ళంటు చేతలోడు కరెంటు కండలోడు కడక్కు చాయ్ వీడు చిరుతా He's the Mr. Tismakan Raja అరే దేవతలా తక్ తక్ తుమ్ తామ్ రచ్చా టీమ్ లీడర్ ఉన్నప్పుడు పడ్డది సోలో సాంగ్, మళ్ళీ ఇన్నాళ్ళకు పడ్డది. మంచి అవకాశం పై టీమ్ లీడర్ గా చేతులారా మిస్ చేసుకున్నా. అయినా ఈ రోజు మన కాన్సెప్ట్ లకు వస్తే నేను మనిషిని. రష్మి, నీ మనిషిని అన్నప్పుడు అడుగుతావు, నువ్వు నమ్మినా నమ్మకున్నా నీ మనిషిగా పుట్టినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా భయ్. ఎందుకంటే మనిషిగా పుట్టిన వాడే మనం ఇష్టం ఉన్నట్టు చేయగలడు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడగలడు. నాలాగా ఎన్ని లక్షలున్నా ఎన్ని కోట్లున్నా మనం తినేది మాత్రం తినడానికే పుట్టినాం. మనం తినాలి. నాకు బాగా మాట్లాడితే ఆకలి అవుతుంది, తింటూ మాట్లాడతారు రష్మి. అరే దరిద్రుడా, చస్తావురా రే, సంక నాకిపోతావు నా ఉసురు తగిలి. ఈ వచ్చే జన్మల నీకు మనిషి పుట్టుకే ఉండదు దరిద్రుడా. చీ ఏం బతుకురా అనేది, నా ఉసురు తగిలి పోతావురా, పోతావు నీ బతుకుచ్చుడా. అన్న ఎవరిని తిడతానవే? ఎవరిని తిట్టి నేను తిడతాను రా, నిన్నే తిడుతున్నా. అన్న ఎందుకు తిడతాను? అసలు నువ్వెవరు? నువ్వు నేను నీ కడుపుండ్రా. నా కడుప ఇలా బయటకు వచ్చి మాట్లాడుతుందా? ఇన్ని రోజులకి ఆబ్జెక్టివ్ థీమ్ ఇచ్చినందుకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికి నా పాదాభివందనాలు. హలో నీ పాదాభివందనాలు పక్క పెట్టు. ఏంది సడన్ రియాక్షన్? నువ్వు తిండిలో చూపించే యాక్షన్ అలా ఉందిరా. హలో, మనిషి అన్నప్పుడు తినాలి, కడుపు అన్నప్పుడు కరిగించుకోవాలి, అది నీ కర్తవ్యం. ఆపురా నీ విజయశాంతి కర్తవ్యం. దరిద్రుడా, దున్నపోతులా తినడం, లావెక్కడం, కొన్ని పనులకు దూరం అవడం దరిద్రుడా. కొన్ని పనులకు దూరం అవడమా? ఏంటా కొన్ని పనులు? మామిడి పళ్ళు రా. జీవితం మొత్తం మేనేజ్ చేయడానికే సరిపోతుంది, మళ్ళీ మేనేజింగ్ ఏం పళ్ళు అంట. భయ్యా అన్ని పనులు తెలిసి కావాలనే చేస్తాడు భయ్యా వీడు. రే నువ్వేమనిరా? అప్పుడే మర్చిపోయావా రచ్చరవి, నేను నీ చేతుల్ని. ఇప్పుడు నీకేం కష్టం వచ్చిందో? రే నాతో ఇష్టంగా చేసే పనులన్నీ నీకు కష్టాలే కదరా. అయినా నువ్వు నన్ను ఎన్ని విధాలుగా వాడతావురా? ఎన్ని విధాలుగా వాడుతున్నా? దేవుని దండం పెట్టడానికి వాడతా, జడ్జిలకు నమస్కారం పెట్టడానికి వాడతా, ఆగస్ట్ 15 రోజు ఆ జెండా వందనానికి వాడతా. అబ్బబ్బబ్బబ్బా, అబద్ధం చెప్పి రచ్చరవి అనిపించుకున్నావు కదరా. ఏరా మొన్న మస్తాన్ హోటల్కి వెళ్ళి బాగా దొబ్బి తిని బిల్లెక్ కొడితే ఈ చేతులతో పిండి రూపించారు కదరా, అది చెప్పలేరా రచ్చరవి. బాత్రూమ్ లోపల గడపెట్టుకొని ఈ చేతులతో ఎక్కడెక్కడో గోకుంటావు కదరా, అది చెప్పవేవరా రచ్చరవి. రే నీ పెళ్ళానికి నీకు గొడవైతే ఈ చేతులతో నీ పెళ్ళం కాళ్ళు పట్టుకొని బతివాళ్తావు కదరా, అది చెప్పవేరా రచ్చరవి. అయినా పిల్లం కాళ్ళు నేను ఒక్కనే పట్టుకుంటున్నా, దేశంలో అందరూ పట్టుకుంటున్నారు. మీ పిల్లల దగ్గర మీరు హైప్ అవ్వడానికి మమ్మల్ని డిగ్రేడ్ చేస్తున్నారు కదరా. మీరు మమ్మల్ని డిగ్రేడ్ చేస్తున్నారు దరిద్రుడా. ఈ విషయం మేము ఎవరికి చెప్పట్లా, వీడికే చెప్తున్నాం. కడుపు మంటతో నీ కడుపు మాట్లాడితే ఎలా ఉంటుందో ఈ రోజు నువ్వు వినాలి. ఎందుకంటే ఈ రోజు ఆబ్జెక్టివ్ థీమ్. మాట్లాడాలి, నువ్వు వినాలి. మీరు మాట్లాడినట్టు లేదు, నన్ను టార్చర్ పెట్టినట్టు. టార్చర్ గురించి నువ్వు మాట్లాడుతున్నావా రచ్చరవి? టార్చర్ ని టార్చ్లా చేసి మరి చూపించే రకం కదరా నువ్వు. అరే హౌలే, నిన్నరా? అరే వాడికి తెలుసులేరా, మళ్ళీ నిండేరా వాడికి చెప్పాలా? అరే హౌలే, నీకు ఇష్టమనే కొన్ని తింటావురా, నేను యాక్సెప్ట్. నీకు ఇష్టం లేని కూడా ఏరుకొని తింటావురా, ఎందుకురా? తిని ఉంటే మూలన పడి ఉంటాయని. మూలన పడి ఉండడానికి ఇదేమన్నా స్టోర్ రూమారా? కడుపు రా, కక్కురుతున్నా కడుపు. లిమిట్ లేకుండా మాట్లాడుతున్నా చెప్తున్నా. నువ్వు లిమిట్ లేనప్పుడు తిన్నప్పుడు లేదారా దరిద్రుడా? మేము ఎవరి గురించి మాట్లాడలేదు, వీడి గురించే మాట్లాడుతున్నాం. అరే హౌలే, మొన్న సుధీర్ గాడు బర్త్డే ఫంక్షన్ కి నీకు పిలిచాడా? లేదు. మరి ఎందుకు వెళ్ళావురా?
అరే మనోడు అడవుడులో ఉండి మర్చిపోయింది పోయి అయినా మనోళ్ళు విలువనంత మాత్రాన ఊకుంటామా ఫంక్షన్ పోమా? అరే వాడు నిన్ను కావాలనే పిలవలేదురా. ఎందుకు? నువ్వు ఒక్కడివే 10 మందికి దొబ్బి తింటావని నిన్ను పిలవలేదురా దరిద్రుడా. అరే ఫంక్షన్ కి నీలాంటి వాడు ఒక్కడు వెళ్తే చాలరా, ఆ ఫంక్షన్ వాడు అప్పవడానికి జీవితం సంకనాకి పోవడానికి. దరిద్రుడా దరిద్రుడా, కక్కుతోడా. మేము ఎవరి గురించి చెప్పట్లేదు, మేము వీడి గురించే చెప్తున్నాం. మస్తు చెప్పిన పో చల్ 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 కిట్ ఇప్పుడే స్టార్ట్ అయిందిరా. అయినా లీడ్ రోల్ నువ్వు చేస్తావు కదా, ఇవాళ నాకెందుకు ఇచ్చినావు? దొబ్బించుకునే క్యారెక్టర్ నేను ఎందుకు చేస్తానురా? దొబ్బే క్యారెక్టర్ నేను చేస్తాను. దొబ్బించుకునే క్యారెక్టర్ రెచ్చరివి చేస్తేనే బాగుంటుంది, అది వాళ్ళకి సాధ్యం కూడాను. తొక్కేస్తాను నన్ను. నేను ఆల్రెడీ ఎప్పుడో తొక్కేశారు, అర్థమైందా? నేనే వచ్చి నిన్ను మళ్ళీ లేపా. నన్ను దొబ్బుడు పక్క పెట్టి స్కిట్ లోకి వెళ్దామా? ఈసారి స్కిట్ లోకి ముందు నేను వెళ్తాను. బ్రదర్ వెల్కమ్ వెల్కమ్. ఏరా దరిద్రుడా, భోన్ చేసే ముందు ఎప్పుడైనా చేతుల్ని కడిగేవారా? నేను కడగలే, అలవాటు కూడా లేదు. ఏం ఎందుకో? చేతులు కడిగితే విటమిన్స్ పోతాయని మా అమ్మ చెప్పింది. అరే సరేరా, ఈ జన్మకి నేను నీ కడుపుగా పుట్టినందుకు, వాడు నీకు చేతులుగా పుట్టినందుకు మాకు టార్చర్ తప్పదురా. పాపం నాగబాబు గారు ఏం చేశారు? ఆయనకి ఎందుకు టార్చర్ పెడుతున్నావు నువ్వు? ఏం మాట్లాడుతున్నాను? నాగబాబు గారికి నేను టార్చర్ చేస్తున్నా? మళ్ళీ ఇదేంది కొత్త కాంట్రవర్సీ? ఎంత అమాయకంగా చెప్తావు కాంట్రవర్సీ అని. బుద్ధి చూస్తే గాడిది బుద్ధి రానిది, గాడిది బుద్ధి, అర్థమైందా? ఈ మధ్యలో నాగబాబు నిద్రలోంచి ఉలిక్కిపడి లేస్తున్నా అంట తెలుసా? ఎందుకు? నీ పర్ఫార్మెన్స్ గుర్తుకొచ్చి నువ్వు ఇంట్లో 1/2 కిలో చికెన్ తేవడానికి 10 సార్లు ఆలోచిస్తావు. అదే చంద్ర ఇంటికి వెళ్ళావనుకో, అన్న చికెన్ లేదే ముద్ద దిగదన్నా అంటావు. ఎందుకురా? ఇగో చంద్రన్నకు నాకున్న రిలేషన్షిప్ అది నీకు అవసరమా? నేనే రా చంద్రాని. మరి ఇందాక నాకు కడుపు అన్నావు, కడుపు కూడా నేనే రా. ఏంటి సతీష్ తీసేవడరా చేతులు? టీం ఇచ్చింది కరెక్ట్ లేదు బాయ్, ఇదంతా నా రివెంజ్ స్కిట్ లాగున్నది. హలో, అరే నీ మీద రివెంజ్ తీర్చుకోవడానికి మేము స్కిట్ కూడా చేయాలా? నీ మీద రివెంజ్ తీర్చుకోవడానికి 7 కొండలు ఒక్కటి చాడా నీకు పోయించడానికి దరిద్రుడా. అరే నువ్వు ఇష్టం వచ్చింది తినడం వల్ల నేను ఎంత ఇబ్బందిగా ఫీల్ అవుతున్నా నీకు తెలుసారా? ఇప్పుడు నువ్వు చంద్రవా నా కడుపువా? చెప్పుకొచ్చుద్దాం. అన్న 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 చంద్రన్న నీకు దండం పెడతా, ఎందుకన్నా ఇది ఈ ఫజిల్స్ ఎందుకన్నా నాకు? ఎవడ చంద్రన్న? ఎవడ చంద్రన్న? నీ కడుపుండ్రా. అరే దరిద్రుడా, నువ్వు కకృతి పడి తినడం వల్ల కాశ్మీర్ లో పేలే బాంబులన్నీ నీ ఇంట్లో పేలుతున్నాయి రా. ఏం పాపం చేశారా నీకు? నన్ను దరిద్రుడా, ఏం పాపం చేసిందంతా చేసి తలకాయ కిందికి వేసుకోవడం దరిద్రుడా. ఏంటి సతీష్ ఇది? సతీష్ ఎవడరా చేతులు? ఏదో వాయిస్తావుగా చెప్పు. మళ్ళీ ఈ రౌండ్ అప్ ఏందన్నా? స్కిట్ బయటనా స్కిట్ లోపల చెప్పి చేయండి. ఈసారి డైలాగ్ నాది, నేను చెప్పు. అరే నీకు చేతులుగా పుట్టినందుకు నాకెందుకురా ఇంత టార్చర్? ఎందుకురా ఇంత టార్చర్? పొద్దు లేచి నీ పెళ్ళం గిన్నెలు, ఇంట్లో గిన్నెలు అన్ని దోవుతావు, నీ పెళ్ళం బట్టలు ఉతుకుతావు, చివరికి నీ కొడుకు కూడా కడుగుతావు. అరే అసలు మగాడు అనే పౌరుషం కూడా నీకు లేదారా? ఆపండి, ఈ విషయం నాకు చెప్పట్లే, మీ అందరికి చెప్తున్నారు. ఇలా దొబ్బావనుకో నీ స్కిట్ లో నేను చేయను, నేను వేరే స్కిట్ లో చేస్తా. అబ్బో రారొచ్చరవిరా, నా టీంలో చేయరొచ్చరవి, నా టీంలో చేయరని నేను పిలుస్తున్నారా? అరే హౌలే, నా టీంలోంచి బయటికి వెళ్ళావు అనుకో, నీకు కుక్క బతికారా దరిద్రుడా. మన స్కిట్ లో నెక్స్ట్ డైలాగ్ ఏంటన్నా? నేను దొబ్బినా, నిన్ను నేను తన్నినా, నువ్వు నా స్కిట్ లోనే కుక్కలా పడి ఉండాలి. అర్థమైందా? అరే నాకు అర్థమైంది. కడుపు ఉన్నది కదా అని ఇష్టం ఉన్నట్టు తినొద్దు, చేతులు ఉన్నాయి కదా అని ఎక్కడ పడితే అక్కడ వాడదు, అంతే కదా బ్రదర్? దరిద్రుడా, కడుపు ఉన్నదే తినడానికి రా, చేతులు ఉన్నదే వాడడానికి రా. ఈ 2 వాడకుండా ఏం పిక్తావురా నువ్వు? ఏం పిక్తావురా? ఇప్పుడు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? మెసేజ్ మాత్రం చెప్పాలనుకోవట్లేదు. నేను చెప్పినా కూడా ఆయన యాక్సెప్ట్ చేయడు. అర్థమైందా? ఫైనల్ గా నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు నాకు అర్థం కాలేదు. నేను ఏం చెప్పాలనుకున్నానో అక్కడ కూర్చున్న వాడికి అర్థమైంది, ఇక్కడ కూర్చున్న వాడికి అర్థమైంది, వెనకాల కూర్చున్న వాడికి కూడా అర్థమైంది, తెలుగు రాని రేష్మి కూడా అర్థమైంది. నీకు మాత్రం అర్థం కాల. అర్థం అవుతుందని నాకు నమ్మకం లేదు కూడా దరిద్రుడా. ఈ జన్మకి నీకు నేను కడుపుగా పుట్టినందుకు, చేతిలో పుట్టినందుకు నేను సిగ్గుతో ఇద్దరం తల వంచుకుంటున్నా. ఇది నా కడుపు మంటలా లేదు, నీ పర్సనల్ కడుపు మంటలా ఉంది. ఇది నా కడుపేమంటారా? నువ్వే అవసరంగా ఆబ్జెక్టివ్ థీమ్ అని కనెక్ట్ చేసుకొని నీవు ఫీల్ అవుతున్నావు. ఇన్ని రోజులకి ఈ దరిద్రుడి గురించి చెప్పే ఆబ్జెక్టివ్ థీమ్ ఇచ్చినందుకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ మళ్ళీ మా పాదాభి వందన.
Show. అమ్మో ఎరాని కన్నదా ఎదలో ఏ మొక్కుకున్నదా అమ్మో ఎరాని కన్నదా ఎదలో ఏ మొక్కుకున్నదా జగదేక వీర కుమార వలచాను నిన్ను మనసారా కనరా కనరా నా వన్ని చిన్నెలన్నీ నీవే కన్నె చెయ్యి విడవకురా ఏంటండి ఇది పెదల పైన పాముతో కొట్టారు? పావురంతో కొట్టడానికి నువ్వేమన్నా రోజావానే? సర్లే గానీ ఈ ఫుల్ హ్యాండ్ లో ఎలా ఉన్నాను చెప్పు. మీకు ఫుల్ హ్యాండ్స్ చాలా బాగుంటాయండి. అవునండి, నేను పెళ్లి హ్యాండ్ దగ్గర నుంచి అడగాలనుకుంటున్నా, మీకు ఫుల్ హ్యాండ్స్ అంటే ఎందుకు అంత ఇష్టం? నాకు హాఫ్ హ్యాండ్స్ అన్నా, హాఫ్ బైల్డ్ ఎగ్ అన్నా, హాఫ్ మైండ్ మెంటాలిటీ అన్నా నాకు అస్సలు నచ్చదు. ఎందుకంటే ఆ ఫుల్ హ్యాండ్ లో ఎంత ఆనందం ఉంటుందో ఆ షర్ట్ వేసుకునే వాళ్ళకి తెలుస్తుంది. అవునా? ఆ. ఏమంటే మిమ్మల్ని ఒక చిన్న డౌట్ అడగాలని ఉందండి. ఫుల్ హ్యాండ్స్ గురించి తప్ప నువ్వు ఏదైనా అడుగు, నేను చెప్తా. అంటే మన పెళ్లికి ముందు నీకు ఏ లవ్ స్టోరీ లేదండి? ఏ స్టోరీ? లవ్ స్టోరీ. లవ్ ఆ. లవ్ అన్నా, లవ్ స్టోరీ సినిమాలన్నా నాకు అస్సలు నచ్చదు. అవునా? ఎంతెందుకే ప్రపంచాన్ని ఉర్రుతులగిచ్చిన టైటానిక్ సినిమా నేను ఇప్పుడు వరకు చూడలే. ఎందుకు? లవ్ స్టోరీ అని. అవునండి, మీరు ఎందుకు లవ్ చేయలేదు అసలు? లవ్ బాగా కొవ్వు పట్టిన వాళ్ళు చేసే పని. నేను కుదిరితే కఫ్ కాపీ, వీలైతే 4 మాటల బ్యాచ్ కాదు నేను. మరి మీరు ఏ బ్యాచ్? ఫుల్ హ్యాండ్ షర్ట్ బ్యాచ్. మీకు బాగా అనుభవం ఉన్నట్టు చెప్తున్నారే. మరి ఉండదా అనుభవం? ప్రపంచంలో లవ్ కు వ్యతిరేకి అంటే నేనే. లవ్ తూర్పు అయితే నేను పడమర, లవ్ నీలైతే నేను అగ్గి, లవ్ రశ్మి అయితే నేను సమ్మక్ చంద్ర. మీరు ఇంత యాంటీ కదా, నన్నెలా ప్రేమ చూసుకుంటారు? పెళ్లి చేసుకున్న తర్వాత నా భార్యనే లవ్ చేయాలని కంకణం కట్టుకున్నా. అర్థమైందా? కాబట్టి పెళ్లికి ముందు ఒక అమ్మాయిని, ఒక కన్నెత్తి కూడా చూడలే. అయ్యో, మాటలు పడి మర్చిపోయాను. మా నాన్న పండగ మీకు డ్రెస్ పంపించాడండి. ఓ, అవునా? ఏది? ఇదిగో ఇదిగో ఇక్కడ పెట్టారు. వెరీ గుడ్. మా మామ డ్రెస్ పంపించాడు. వెరీ గుడ్. నాకు ఇష్టమైన కలర్. సూపర్ సూపర్. షర్ట్ అదిరిందే. హాఫ్ హ్యాండ్ షర్ట్ ఉందండి. నేను హాఫ్ హ్యాండ్ షర్ట్ వేసుకోను, ఫుల్ హ్యాండ్ షర్ట్ వేసుకుంటాను. నీకు తెలుసు కదా. మీరు ఎప్పుడు ఫుల్ హ్యాండ్స్ వేస్తారు కదా, ఈసారి హాఫ్ హ్యాండ్ వేసుకో. అస్సలు చచ్చినా వేసుకోను. నేను డిగ్రీలోనే ఫిక్స్ అయ్యా, చచ్చేంత వరకు ఫుల్ హ్యాండ్ షర్ట్ వేయాలని. మిమ్మల్ని హాఫ్ హ్యాండ్ లో చూడాలని నాకు కోరిక అండి. ఈ ఆడవాళ్ళకి కోరికలు ఈ మధ్యలో హద్దు మీరుతున్నాయి. దేవుడా నా ఈ కోరిక తీర్చు, మా ఆయనకు గుండు కొట్టిస్తా. దేవుడా నాకు ఆ కోరిక తీర్చు, మా ఆయనకి మోకాల మీద 2000 మెట్లు ఎక్కిస్తా. దేవుడా మా ఆయన లుంగిలో చూస్తా, మా ఆయన లంగాలో చూస్తా, మా ఆయన హాఫ్ హ్యాండ్ లో చూస్తా అని పిచ్చి పిచ్చి కోరికలు కోరుతున్నారు. ఫస్ట్ ఆ కోరికలు మానుకోండి. ఇప్పుడు బల్లా గుద్ది చెప్తున్నా, నేను బతుకున్న రోజులు ఫుల్ హ్యాండ్ షర్ట్ వేస్తాను, ఫుల్ మీల్సే తింటాను. నేను ఫిక్స్ అయ్యాను, నువ్వు కూడా ఫిక్స్ అవ్వు అంతే. మీరు హాఫ్ హ్యాండ్ షర్ట్ వేసుకోవాల్సిందే. వేసుకోనని చెప్పానా? వేసుకుంటారా లేదా? లతా ఏంటి మొగుడు పట్టుకుని అంతా నాటుగా పక్కన తెలుసుకుంటున్నాను. చంపేస్తామనుకుంటున్నావు, నరికేస్తా. సుజాత. ఎవరి సుజాత? మా ఫ్యామిలీలో మీ ఫ్యామిలీలో సుజాత అనే అమ్మాయి ఎవరు లేరు. ఎవరు చెప్పు ఈ సుజాత? ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ లేదు, అయిపోయింది లేదు. అదే, అప్పుడు ఏం జరిగిందని అడుగుతున్నా. మీ ఆడవాళ్ళు డౌట్లతో చచ్చిపోతారే మీరు. మీ మొగాలు కూడా అలాంటి డౌట్లు పెట్టి చంపేస్తారు మమ్మల్ని. నీకు దండం పెడతానే సుజాత. అయిపోయింది, దాని గురించి ఎందుకు డిస్కషన్ చేస్తావు? ఇప్పుడు చెప్తారా చెప్పరా? చెప్పకపోతే చెప్పండి, ఇప్పుడు నేను తీసుకొని తలకే పొలగొట్టుకుంటాను. చెప్తాను, మెంటల్ దానికి చేస్తా. సుజాత అని డిగ్రీలో నా క్లాస్మేటే. అది నన్ను చాలా ఇష్టంగా చూసేది. నేను దాన్ని అసలు పట్టించుకునేవాడినే కాదు. అసలు దాన్ని చూసే చిరాకు పడేవాడిని. అసలు మీరు పట్టించుకుంటే మీ చేతి మీద పచ్చబొట్టు పొడిపించుకున్నారా మీరు? పచ్చబొట్టిది ఏముంది, 10 రూపాయలు ఇస్తే ఎవరైనా పొడుస్తారు. దాని గురించి ఇంత డిస్కషన్ చేస్తావేంటే నువ్వు? ఆ సుజాత మీరు ఎప్పుడైనా కలిసి సినిమాకి వెళ్ళారా? దాంతో సినిమా ఏం మాట్లాడుతున్నాను? దాని సినిమాకి వెళ్ళే ముఖం అనే దాంతో సినిమాకి ఇప్పుడు చెప్పండి. దాంతో సినిమాకి వెళ్ళా. ఇద్దరం కలిసి టైటానిక్ సినిమాని 40 సార్లు చూసాం. 40 సార్లు చూసారా? అప్పట్లో ఆ సినిమా అలా ఆడింది. మరి ఇప్పుడు కూడా ఆడితే దాన్ని పట్టుకొని సినిమాకి వెళ్తారు మీరు? కాదే, సుజాత సుజాత సుజాత. ఇప్పటికి కూడా దాని పేరు నీ నోటనే ఆడుతుంది. చేతి మీద పెద్ద పెద్ద అక్షరాలు సుజాత అని. అయ్యో, పచ్చబొట్టు తిరిగిపోతులే నా రాజా, అడుగు గనుక చెదరిపోతులే. ముందు పాట ఆపరా. దాన్ని కన్వే చేయలేకపోతే మధ్యలో నీ పాటలు ఒకటి పచ్చబొట్టుని. అరే నువ్వు కరెక్ట్ పాట వేసావు. మీ మొగలందరూ
ఆ మెంటల్ దానికి అప్పుడే చెప్పా, ప్రేమ అనేది గుండెలో ఉండాలి, చేతి మీద మూతుల మీద ఉండకూడదే అన్న. నాకు పచ్చబొట్టు పిడిపించి వాడు వేరే వాడితో పచ్చడి ఉప్పేసి వెళ్ళిపోయింది అది. నీకు దండం పెడతానరా, నా కాపురం అంటే నీకు కామెడీ అయిపోయింది. నీకు అసలు పాటతో కనెక్ట్ అవుతురా, అది నీకు దండం పెడతా పాట చూడ అక్కడ గిన్నెలు పగులుతున్నాయి లోపట. గిన్నెలు పగులుతున్నాయి లోపట. నా జీవితమే పని అయిపోయింది ఇక్కడ. ఏం కావాలి? ఆకలి అవుతుంది, దండం తీసుకురా. ఒక దాన్ని నన్ను నేర్పిస్తే మీకు కడుపు నిండా ఆకలి కూడా అవుతుందా? సిగ్గులేదు. తినండి, తిని బాగా పొట్ట నింపుకో. బయట పైన వేసుకో, దరిద్రపు దానా. అలా కుట్టించారు మరి. ఏం కూర వండా? పచ్చాకు కూర. సైకోలే మీరు. ఏదన్నా లూపుని ప్రేమగా లాగుతారు మా దగ్గర నుంచి. చిన్న విషయం ఏదైనా దొరికింది అనుకో టార్చర్ పెడతారు. సైకోలు మీ ఆడవాళ్ళు. మీ మొగలు తక్కువ తిన్నారా? మీ ఇద్దరిది ఎన్నెళ్ళ ప్రేమ. కొద్దిగా అన్నం తిన్నవే నన్ను. తిను, నేనేమన్నా అద్దన్నానా? మంచి కూర, పచ్చాకు కూర తిను. మెంటల్ లా ఉన్నావు అసలు. ఎలా తగిలేవు నాకు. నాకన్నా అందంగా ఉంటుందా? ఏంటే నువ్వు అసలు? మీ ఆడవాళ్ళు మారరే, ఎప్పుడు ఇంతే. మిమ్మల్ని మార్చాలనుకోవడం మా వల్ల కాదు కదా, భగవంతుడు వల్ల కాదే. ప్రామిస్, దాని మీద ఏ ప్రేమ లేదే. నిజం చెప్తున్నారు కదా. 100% నీ మీదే ప్రేమ. నా మీద ఉంది. నీ మీదనే, ఎవరి మీద ఉంటుంది? అది చాలు, నేను అన్నం తినిపిస్తాను. నువ్వు హ్యాపీగా ఉంటే చాలే. ఇలా హ్యాపీగా ఉంటే చాలు, నా కడుపు నిండిపోతే. అర్థమైందా? పో, టీ తీసుకురా పో. ఓకే సరే. హలో హలో, ఎవరండి? ఫోన్ చేశారా మీరు? నాకు మాట పెడుతుంది వేడి వేడి కాదు, చాలు కానీ మీ పేరు చెప్పండి. ఏంటి మీరు ఆఫీస్కి వెళ్ళలేదా ఈరోజు? గిన్నెలు లోపల తోమచ్చు కదా. ఎక్కడ తోమినా తోముడేగా. మీరు మాట్లాడుకోండి. అవునండి, ఇదే సండే, ఈ రోజు హాలిడే, అందుకే ఇంట్లో ఉన్నాను. మీ పేరు చెప్పండి, మీకు దండం పెడతా. మీరు రమేషే కదా? రమేష్ కాదండి, ఆ పేరు మురళి. ఓ మురళి, రాంగ్ నెంబర్ అండి, సారీ. రాంగ్ నెంబర్ మీకు. హలో, ఒకసారి నంబర్ చూసి డైల్ చేయండి మేడం, మీకు దండం పెడతాను. మీ రాంగ్ నంబర్ వల్ల ఈ రోజు కాపురాలు కూలిపోతాయి ఇక్కడ. అర్థమైందా? ప్రతి వాళ్ళకి అలవాటు అయిపోయింది రాంగ్ నంబర్ అని. రాంగ్ నంబరే విన్నానులేండి. నాకు ఏం లేవే. నువ్వు చాలా నిన్ను తప్ప ఎవరిని ప్రేమించట్లేదు. ఏదో అయిపోయింది ఒట్టు. ఆ సుజాత కన్నా ఎక్కువ చూసుకుంటారుగా. నే ఎక్కువ చూసుకుంటా. ఓకే. ఏంటో మీ ఆడవాళ్ళందరూ డౌట్తోనే చేస్తారు. థ్యాంక్ యూ అండి. నాకు చాలా ఇష్టం. అలాగే ఉందా? ఏ ఆడదు కూడా ఇలా కోరుకోదు తెలుసా? మేము అలాగే ఉందామేమన్నా. నువ్వు ఎందుకు ఈ టెన్షన్ పడుతున్నావు? ఓకే అమ్మా, ఇద్దరం హ్యాపీగా ఉందాం. ఓకేనా? ఓకే. ఈ గిన్నె కూడా పక్కన పడేస్తా. సరే, చాలా బాగుంది. ఎక్స్క్యూజ్ మీ సార్. మురళి గారు, మురళి సన్ ఆఫ్ చంద్రశేఖర్. ఓకే, కొరియర్ వచ్చింది. ఓహో, 1 సెకండ్ తీసుకో. కొరియర్ ఎవరు పంపించారు కొరియర్? 3 సంవత్సరాల క్రితం సుజాత అనే అమ్మాయికి మీరు పంపించారు. అది రాంగ్ అడ్రస్ అయి మీ కొరియర్ మీకే వచ్చి. హలో, ఎక్స్క్యూజ్ మీ మేషారు. మీ పేరు మురళి, సన్ ఆఫ్ చంద్రశేఖర్, 8-by-days పార్కింగ్ సైడ్ అని నాకు అర్థమైంది. ఇది మీ కొరియర్. నీకు దండం పెడతాను రా, ఇప్పుడే కలిసాంరా. నీకు కాబట్టి ఈ డబ్బులు తీసుకుని వెళ్ళరా, నీ కాలు పట్టుకుంటాను. మీ కొరియర్ మీకు ఇవ్వడానికి నాకు డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తారేంటి? మా కొరియర్ అలాంటిది కాదు సార్, నిజాయితీకి మారిపోయారు మేము. నిజాయితీలు పాడగాని మీ నిజాయితీల కాపురం కూలిపోతురా ఇక్కడ. పెళ్లి కాకముందు సుజాతకు పంపించాను, నా కర్మ కాలి, అది ఇప్పుడు నాకు రిటర్న్ వచ్చింది. కొరియర్లో ఏముంది? పిచ్చి పేపర్, పిచ్చి కాగితాలు అంతా. ఓపెన్ చేసి చూడాలి ఏముందో. మేడం, ఇందులో లెటర్ ఉందండి, చదవండి. ఈ బాక్సులు ఇంకేమున్నాయి? సుజాత, ఓ సుజాత, నీకు తెలియకుండా సేకరించిన కొన్ని వస్తువులు, నువ్వు తల దూకున్నప్పుడు దువ్వెనకి చిక్కున్న నీ కురులు. సుజాత, నువ్వు కోటీలో ఐస్ క్రీమ్ తిని పడేసిన ఐస్ క్రీమ్ పుల్ల. ఇంతే కాక నా రక్తంతో రాస్తున్న ఒక కవిత. ఏం లేదు, అయిపోయింది. కొరియర్ బాయ్ పూర్తిగా చదువు. సుజాత, ఓ సుజాత, నాకు గుడ్ మార్నింగ్ మంత్రం సుజాత, నాకు గుడ్ నైట్ మంత్రం సుజాత, నాకు నిద్ర రానప్పుడు జోల పాట సుజాత. సుజాత, ప్రపంచానికి 4-5 దిక్కులు అన్నారు సుజాత, గాని నాకున్న ఒకే ఒక దిక్కు నా సుజాత. సుజాత, ప్రపంచంలో 7 వింతలు అన్నారు సుజాత, ఇప్పుడు నేను ప్రపంచానికి అరిసి చెప్తున్నాను సుజాత, 8వ వింత నా సుజాత అని. ప్రపంచంలో 100 మంది ఆడవాళ్ళైనా నీ కాలి గోటి అందం కూడా సరిపోరు సుజాత. అంత అందంగా ఉంటది అది? మీ ఆడవాళ్ళు ప్రపంచంలో మీ ఆడవాళ్ళు అందంగానే ఉంటారే, మీకు బిస్కెట్ వేయడానికి అలా రాస్తాం అంతే మేము. సుజాత గారు చాలా అదృష్టమంత్రాలండి, ఇలాంటి భర్త మీకు దొరకడం. సుజాత నేను కాదు, ఇంకో ఆవిడ. ఆవిడ? ఇంకో ఆవిడ. ఇంకో ఆవిడ? మరి ఈవిడ? మా ఆవిడ. మరి ఆవిడ? పౌడ. భయ్యా, నీలాంటి మగవాళ్ళ వల్ల మనాంటి మగవాళ్ళకి వాల్యూ లేకుండా పోతుంది.
ఈ రోజు లేచి ఎవరు మొక్కం చేస్తాను? రాంగ్ ఎంట్రీలు, రాంగ్ పాటలు, రాంగ్ అబ్బో రాంగ్ ఏళ్ళు అన్ని రైటే ఉన్నాయి. అయినా మరి కొట్టినంత మాత్రం నిజం అబద్ధం అవుతుందా, అబద్ధం నిజం అవుతుందా? నాకు అన్యాయం చేశారు కదండి మీరు. భయ్యా సినిమాల్లో దేవదాసి పార్వతులు ఎంత ఫేమస్ నాకు తెలియదు కానీ బయట మాత్రం మురళి సుజాత వాళ్ళు అంతకన్నా ఫేమస్ భయ్యా. నేను ప్రపంచానికి చెప్తాను భయ్యా. నువ్వు చెప్తావు నా ప్రపంచానికి? ఎక్కడికి? సుజాతతోనే ఉండి మరి చెప్పాడుగా, లైలా వచ్చినట్టుగా మీరు. లత నీకు దండం పెడతాను. ఎప్పుడు అయిపోయింది నాకు. అప్పుడు నా అదృష్టం బాగాలేక దాని పేరుని ఇలా కొట్టించుకున్న పచ్చబొడు. అర్థమైందా? అది అనుభవం, ఇది అనుభవించడం. నీకు దండం పెడతానే. నువ్వంటే నాకు ఇష్టమే, నువ్వే ఇష్టం. సుజాత లేదు, బొంగు లేదు, ఎవరు లేదు ఇక్కడ. నీతోనే ఉంటా. సుజాత గుర్తుకు రాదుగా. సుజాత లేదు, ఎవరు లేదు నా లైఫ్ లో. అయిపోయింది, అదంతా అయిపోయింది. సుజాతతోనే ఉండండి. నేను ఉండా ఇంట్లో. యాహూ! అరే దరిద్రుడా, ఏం పాపం చేశాడు? ఒక్క సాంగ్ తో నా కాపురాన్ని సంకనాకిచ్చావు కదరా నువ్వు. నేను దాన్ని కనెక్ట్ చేస్తే నువ్వు సాంగ్ వేసి కనెక్ట్ చేస్తావు దరిద్రుడా. పచ్చబొట్టు చెరిగిపోదులే. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. చిందాడి చిందాడి తుళ్ళిందంటే చిన్నారి, మమ్మీ చూపుల్లో చూడు ఇంత రాంబాబు గారు, బాబు మిమ్మల్ని మాట మాటకి డాడీ డాడీ అని పిలుస్తున్నాడు. మీరు తప్పుగా ఏమనుకోకండి, చిన్నపిల్లవాడు. ఆడికి ఏం తెలుసు? చిన్నపిల్లడు, పర్లేదండి. మీరు ఉన్నారు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈ కలర్కి ఒక పని కూడా నేను చేసేవాడిని కాదు. ఏం చేసేవాడు కదా, వెళ్ళి పని చేసుకోండి, నేను చూసుకుంటా. ఓకేనా? ఓకే అండి, వెళ్ళండి. ఏమే ఏమండి, ఏంటి ఆఫీస్ నుంచి వస్తున్నారా? ఆ బిట్టుగాడేడి? అదిగోండి అక్కడ ఉన్నాడు. బిట్టు అంకుల్ కాదు బిట్టు, డాడీ రా. డాడీ అలాగే అంకుల్ కాదురా దరిద్రుడా. డాడీ అంటే అంకుల్ అంటావు మళ్ళీ. డాడీ అంకుల్ ఏమో అంటున్నాడు. డాడీ నాకు ఐస్ క్రీమ్ కావాలి. ఐస్ క్రీమ్ బిట్టు బిట్టు ఇదిగో బెట్టా, నీకోసం ఐస్ క్రీమ్ తెచ్చాను, తిను. నాకు నీ ఐస్ క్రీమ్ వద్దు, డాడీ కొని ఇచ్చిన ఐస్ క్రీమే కావాలి. సరే తీసుకొస్తాను. బిట్టు ఈ ఐస్ క్రీమ్ తిని బెట్టా, నీకోసం కట్టనా? బిట్టు అంకుల్ కొడతాడు. అబ్బాబ్బాబ్బా, ఇంట్లో ఇద్దరు మగాళ్ళు కూడా పిల్లల్ని నేర్పిస్తున్నారా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వాడు నన్ను అంకుల్ అంటాడంటే, వాడు అతని డాడీ అన్నప్పుడు మిమ్మల్ని అంకులే అంటాడు కదండి. నరికి పోగులు పెడుతున్నావు. ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడడం ఏంటండి? పొద్దున వాళ్ళు లేవకముందు మీరు ఆఫీస్కి వెళ్తారు, వాడు పడుకున్న తర్వాత ఆఫీస్ నుంచి వస్తారు. ఏమండి, డబ్బుల మీద జాస్ కాదండి, పిల్లల మీద పిల్లల మీద కూడా జాస్ ఉండాలి. మొగుడు అన్నప్పుడు సంపాదించాలి, భార్య అన్నప్పుడు పిల్లోడికి డాడీ ఎవడో అంకుల్ ఎవడో చెప్పాలి. అర్థమైందా? ఎందుకంటే ఆవిడ మీద వస్తారు. ఆవిడేం తప్పుంది? తప్పు ఆవిడే, పాపం అమాయకురాలు ఆవిడ. హలో రాంబాబు గారు, ఇప్పటి వరకు నా కొడుకు మీద మీరు ప్రేమ చూపించింది చాలు. వెళ్ళండి, ఫస్ట్ మీ ఇంటికి వెళ్ళండి. ఎప్పుడు నా గడప దొక్కండి, అర్థమైందా? బాగా బాగా ఓవర్ యాక్షన్ చేస్తారు. వెళ్ళండి ఫస్ట్. మీరు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి, పిల్లడికి నేను అన్నం పెడతాను. అన్నం పెట్టు. మీరు వెళ్ళండి. దరిద్రుడు. నాన్న ఎక్కడికి రా, పడిపోతావు, దున్నపోతలాగా ఉన్నావు కిందకి. డాడీ కావాలి, నాకు డాడీ కావాలి. ఒరే నీ డాడీ పాడుకోను. తినరుగా, నేను తినిపిస్తా. ఇటు నేను తిన్నాను. బిట్టు ఇట్రా బెట్టా, డాడీని బెట్టా ఒకసారి చూడు, సరిగ్గా చూడు. నేను తిన్నాను. తిను పెట్టు, తిను. ఏమండి, వాడు అలాగే ముందుకేస్తాడండి. ఆ రాంబాబు గారు తినబెడితేనే తింటాడు, మీరు తినబెట్టినా నేను తినబెట్టినా తిండు. ఒకసారి వెళ్ళి రాంబాబుని పిల్లండి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను పిలవడం ఏంటి? ఏం పిలవడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? మీ పంతాల పట్టింపులకి వెళ్ళి ఉన్న ఒక్కగానో కొడుకుని చంపేయండి.
మెంటల్ దానా వాడు అలాగే ఉన్నాడు, నువ్వు కూడా ఉన్నావు నా కాపురానికి. ఛీ! ఒక్కరు కూడా చేసేట్లేదు. నాకు డాడీ కావాలి. రాంబాబు గారు, రాంబాబు గారు పడుకున్నారా? లేదండి, రికార్డింగ్ డాన్స్ చేస్తున్నా లోపల. నైట్ పూట పంచులు ఎందుకండి? ఒకసారి మరి ఈ బయటికి టైంలో కొట్టడం ఎందుకండి డోర్లు? రండి సార్, ఒకసారి బయటికి రండి. కొద్దిగా ఇంటికి వస్తారా? నేను రానండి. ప్లీజ్ రండి, వాడు అన్నం తినట్లేదు. ఎందుకంటే నేను ఇప్పుడు వస్తాను నన్ను డాడీ అంటాడు, ఆటోమేటిక్ మీరు హట్ అవుతారు, తర్వాత నాకు వార్నింగ్ ఇస్తారు. ఇవన్నీ నాకు ఎందుకండి? ఎందుకులే సార్, ఏమైనా పక్క పక్కన వాళ్ళు ఒక మాట అన్నా మీరు నేను రానని చెప్తున్నా కదా, ఎందుకు ఇవన్నీ మాకు? నేను రాను. రానని చెప్పి వెళ్ళిపోతాడు. డాడీ నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, నేను ఎక్కడికి వెళ్ళను. నాతో ఉంటావుగా. ఇదిగో ఇది నా ముద్ద, ఇది అమ్మ ముద్ద. నా ముద్ద కూడా తినిపించండి సార్. ఏంటండి? నా ముద్ద కూడా ఒకటి తినిపించండి. ఇది ఆయన ముద్ద. తినిపించింది చాలు. ఏరా నాన్న వెళ్ళి ముఖం కడుకోపో, వెళ్ళి ముఖం కడుకోపో వాడిది. ఆయన మీరేంటి రాంబాబు, వాడు డాడీ డాడీ అని పిలిస్తే మీరేం చెప్పాలి కదా. ఊళ్ళో వాళ్ళే చూస్తే ఏమనుకుంటారు, చండాలంగా అనుకోరు. మాకు ఇల్లు లేదా, లేకపోతే డిస్కో డాన్స్ వచ్చాము ఎక్కడికి? ఏమన్నా మీరు పిలుస్తూ వచ్చాం అక్కడికి? వెళ్ళండి, మస్తు అయింది. చాలా మర్యాద ఇచ్చా మీకు. ఎంతలో ఉండాలో అంతలో ఉండండి, అర్థమైందా? మీరు ఉండండి, ఎంతలో ఉన్నాం అంతలో. బొంగులోది బాగా చెప్పడానికి వచ్చాడు. నేనేరా డాడీ, అర్థం చేసుకోరా ప్లీజ్ రా. డాడీ చెప్తా. నువ్వైనా డాడీకి చెప్తా అంటావు, నేను ఎవరికి చెప్పుకోవాలో అర్థం అవట్లేదురా నా పరిస్థితి. ఛీ, నీ బతుకుచ్చాడా ఏంట్రా నాకు ఈ పరిస్థితి? ఛీ, ఏ తండ్రికి రాకూడదురా ఈ బాధలన్నీ. రాంబాబేనా? ఆ గుంట నక్కగాని నేను పిలవనంటే పిలవను, అర్థమైందా? పిలవకండి. మీ పంతాలు పట్టింపులకి వెళ్ళి ఉన్న ఒకరికి తప్పించుకోండి. నేను పక్కుంటాడు పిలుచుకొని రావాల్సి వచ్చింది. ఇంత కర్మ పట్టింది నాకు చూడు. దరిద్రుడా దరిద్రుడా. డాడీ కావాలి. పిలుస్తా. డాడీ వస్తారా? రాంబాబు డాడీ వస్తారా? రాంబాబు గారు, రాంబాబు గారు, రాంబాబు గారు పడుకున్నారా? లేదండి, మిడ్ నైట్ మసాలా వస్తున్నా. బాగుంది. ఎందుకు సార్ ప్రెస్ చేశాను? ఒకసారి డోర్ తీయండి. ఒకసారి ఇంటికి రండి సార్. నేను రానండి. ప్లీజ్ సార్. నేను రానండి. రానంటారేంటండి? నేను వస్తాను, ఆ డాడీ అంటాడు, మీరు హట్ అవుతారు. ఇవన్నీ ఎందుకంటే పడాలి అవసరమా? ఏదోలండి, పక్కింటోడు ఒక మాట అంటాం పదండి, ఒక ఇంటి. నేను రానండి. రండి. నేను రానని చెప్పాను అంతే, నేను రానంతే. దరిద్రుడు రానని చెప్పేసి నా బిడ్డ ఎంత ఆనందంగా ఉన్నాడు. డాడీ నువ్వు ఉంటేనే పడుకుంటా. నాకు ఇప్పుడు స్టోరీ చెప్పాలి. సరే, ఫిష్ స్టోరీ, డాంకీ స్టోరీ చెప్పాలి. వీళ్ళ ఆ స్టోరీ చెప్పు, బాగుంటది. డాడీ నాకు ఇప్పుడు స్టార్స్ గురించి చెప్పవా? సరే చెప్తాను. ఇప్పుడు ఏమే ఇంత అల్లరే మరి టూ మచ్ వాడు చిన్న పిల్లోడు, వాడికి ఏం తెలుసు? మమ్మీ 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 అది మమ్మీ. ఏం మమ్మీ ఇక్కడ పడుకున్నావు? డాడీ దగ్గర పడుకోవాలి మనం ఇద్దరం. దా. హలో హలో బ్రదర్. హలో మావిడి మీద చేస్తున్నట్టు. హలో, మావిడి మీద చేస్తున్నట్టు బ్రదర్. పడుకునేటప్పుడు బాగా అలవాటు అండి చేయడం అలాగా. చూసుకోండి సార్, మావిడి ఉంది అక్కడ, కొద్దిగా చూసుకొని పడుకోండి. సర్లేండి. బ్రదర్ ఒక్క నిమిషం బ్రదర్. మరి ఏంటండి ఇది? ఒక్క నిమిషం, మీరు అంత కోపం అయితే వాడు పడుకోడండి. పడుకోండి, అలవాటు చెప్పాను కదా. పడుకోండి, నేనే పడుకోబెడతాను, పడుకోండి. రాంబాబు గారు, వాడు పడుకున్నాడు, మీరు లేచి వెళ్ళండి. ఇప్పుడు ఏం వెళ్తాను? అర్ధరాత్రి పొద్దున వెళ్తానండి. పొద్దున వెళ్ళేది నాటకాలు తప్పుతున్నా? చాలా అయింది, ఓ రక్షణ చేయకు, ఇటుకెళ్ళు. ఇదేదో బాగుందండి, మీకోసం వస్తే మళ్ళీ నన్ను ఇలాగండం ఏంటి? వెళ్ళు. చాలా అయింది, వెళ్ళి పడుకో. మంచి చేస్తే ఇది అవుతుంది. ఎందుకు బెట్టా ఏంట్రా నాకు ఈ టార్చర్? దరిద్రుడా. డాడీ నువ్వు డాడీ అంటే డాడీ మా డాడీ
ఎందుకు వచ్చాడు మళ్ళీ? సెల్ల మర్చిపోయానండి. కావాలని మర్చిపోయారు నాకు తెలుసు. దరిద్రుడా, నరికి పోగులు పెడతాను ఏమనుకుంటున్నావు? నేనే మీ డాడీ బిట్టు. నేను ఇప్పుడు ఫ్యాన్ కొడతా, అన్నీ కొడతా. నేను ఇప్పుడు చచ్చిపోతా, కోచుకుంటా నేను. అంకుల్ చచ్చిపోరా, చచ్చిపో, దరిద్ర వదిలిపోతుంది. చచ్చిపో. ఎలాగండి మీ పంతాలకు పట్టింపులకి వెళ్ళి ఉన్న ఒక్కగానో కొడుకుని చంపేస్తారా? మీ ఇద్దరికి ఆనందం ఉంది, వాడొస్తే నాకు ఒక్కడికి తప్ప. రాంబాబు గారు ఏంటండి? ఒకసారి ఇంటికి రండి. నేను రానండి, నేను రాను. ఎందుకులే సార్ ఏదో మాట అన్నాను, ఒకసారి ఇంటికి రండి. నేను రానని చెప్తాను కదా. నాటకాలు తప్పుతున్నావు రాంబాబు. మనసులో నీకు రావాలని ఉంది నా ఇంటికి. చెప్తానండి. బయట మాట. బిడ్డకి ఎంత ఆనందం. డాడీ గో రేపు మా స్కూల్లో పిక్నిక్ వెళ్ళాలి డాడీ. మమ్మీ డాడీ కూడా తీసుకురామన్నారు. అవునా? హలో హలో, ఎక్కడికి వెళ్తున్నావు? పిక్నిక్ అంటున్నారు. పిక్నిక్ నువ్వు కాదురా, నేను. డాడీ మమ్మీని రమ్మన్నారు. ఎందుకండి మాట మాట మీ క్యారెక్టర్ డిగ్రేడ్ చేసుకుంటారు? ఏమండి, నేను రాంబాబు గారు బాబు వెళ్ళి ఒక్క రోజులో పిక్నిక్ వెళ్ళి వచ్చేస్తాను. 3 days మమ్మీ. ఎవరు చేస్తుంటే చెప్పవచ్చు కదా. రండి పిక్నిక్ వెళ్దాం. కుర్రోడు సంబరపడతా ఉంటే దాంట్లో ఉందండి. అరే చింటూ, బిట్టు బిట్టు, నేను కూడా మీతో కాదు వస్తాను రా. డాడీ. నేను కూడా వస్తాను రా. రాజా, మీరే బిట్టు, వెళ్ళాలి. ఏమే బిట్టు, నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా. ఫోన్ మర్చిపోయానండి. ఫోను పిక్నిక్ వెళ్ళి వచ్చామండి, పిక్నిక్ వెళ్ళి వచ్చాం. డాడీ స్కిట్ అయిపోయింది. మళ్ళీ స్కిట్ చేద్దాం అని చూస్తున్నారా?